హలో డియర్ ఫ్రెండ్స్, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో లిక్విడ్ ఫాస్టింగ్ చేసేవారి కోసం వెజిటబుల్ సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, రుచికి సరిపడా ఉప్పు. తీసుకున్నటువంటి వెజిటబుల్స్ బీరకాయ, దోసకాయ, అలాగే ములక్కాడ, ఆనపకాయ, క్యారెట్, టమాటా, బెండకాయ, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తోలు తీసి చాప్ చేసుకుందాం. వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసేసుకున్నాను. అలాగే మసాలాలు కూడా రెడీగా ఉన్నాయి. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇదైతే కుక్కర్లో సరిపోతుంది కాబట్టి ఈ గిన్నె నేను తీసుకున్నాను. దీంట్లోకి ముందు రెడీ చేసి పెట్టుకున్నటువంటి దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, మిరియాలు, జీలకర్ర వేస్తున్నాను. సాల్ట్ వేస్తే కొన్ని కూరగాయలు ఉడకవు కాబట్టి అది చివరిలో యాడ్ చేస్తాను. కుక్కర్లోంచి తీసిన తర్వాత మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. అప్పుడు యాడ్ చేస్తాను సాల్ట్ మాత్రం పక్కకు ఉంచుతున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా కూరగాయలు వేసుకోవాలి. ఇవి చాప్ చేసిన క్యారెట్లు, అలాగే చాప్ చేసినటువంటి దోసకాయ, చాప్ చేసిన బీరకాయ, చాప్ చేసినటువంటి బెండకాయ, చాప్ చేసిన ఆనపకాయ, అలాగే టమోటా, ములక్కాడ, ఉల్లిపాయ కూడా ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకున్నాను. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే వీటిలోకి చక్కగా ఒక ఆకుకూర యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మునగాకు కానీ, తోటకూర కానీ, బచ్చల కూర కానీ ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నాకైతే ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది. నా దగ్గర కొత్తిమీర లేదు కానీ పుదీనా అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేశాను. ఈ విధంగా అన్నీ ఒక పాత్రలోకి తీసుకున్న తర్వాత ఇవన్నీ మునిగేలాగా ఒక బాటిల్ వాటర్ని నేను పోస్తున్నాను. ఇవన్నీ మునగాలి. లీటర్ వాటర్ పోస్తే మనకి మరిగిన తర్వాత 1/2 లీటర్ వెజిటబుల్ సూప్ వస్తుందన్నమాట. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో మనం రెడీ చేసినటువంటి గిన్నెని పెట్టి దానిపైన మూత ప్లేస్ చేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. కుక్కరు 6 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేశాను. ప్రెషర్ పూర్తిగా పోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు వెజిటబుల్స్ పూర్తిగా ఉడికిపోయాయి. వీటిని కుక్కర్లోంచి తీసి మరలా పొయ్యి మీద ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. స్టవ్ మీద మరలా ఒకసారి పెట్టి లో ఫ్లేమ్లో పెట్టాను. మనం పక్కన ఉంచుకున్నటువంటి సాల్ట్ని ఇప్పుడు వేసుకుందాం. వేసుకొని గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. రెండు నిమిషాలు ఉడికాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఈ జాలి గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇవి ఆల్రెడీ ఉడికిపోయి వీటిలో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ
వాటర్లోకి వచ్చేస్తాయి కాబట్టి వీటిని ఇంకా ఉపయోగించకూడదు. వీటిని బయట పడేయచ్చు. జస్ట్ ఊరికి ఒకసారి ఇలా మ్యాష్ చేస్తున్నాను. వడపోసిన తర్వాత క్రిందికి దిగినటువంటి వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఆ వెజిటబుల్స్ని వేస్తే ఇంకా వాటిని మొక్కల్లో కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది తాగడానికి రెడీగా ఉంది. అయితే దీన్ని ఒక కప్పులోకి తీసుకొని దీనిలోకి ఒక నిమ్మబద్ద, అలాగే మీ ఇంట్లో వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు, లేదా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నేను వెన్న ఉపయోగిస్తున్నాను దీంట్లో యాడ్ చేసుకొని తాగడానికి. ఇలా ఉన్నటువంటి వేడిగా ఉండగానే మనం ఈ హాట్ అండ్ కూల్ ఫ్లాస్కోలో లేదా వాటర్ బాటిల్లో మనం స్టోర్ చేసుకుంటే రోజుకి 3 సార్లు దీన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఈ రోజంతా దీన్ని తాగొచ్చు, రేపటికి మాత్రం ఉంచుకోకూడదు. వేడి వేడి సూప్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.